ఈరోజు మేము మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అంటే మా ఆయన వాళ్ళ చిన్నమ్మ అనమాట. ఎందుకు వెళ్తున్నామో తెలుసా? అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి భాగవతం ఆడుతున్నారంట, రమ్మని ఫోన్ చేసిరు అనమాట. మేము ఏ ఊరు వెళ్తున్నామో తెలుసా? గట్టుపల్లి విలేజ్ అనమాట, జోగుపేట దగ్గర ఉంటుంది. ఇప్పటికీ అందరు వచ్చేసి ఉంటారు, మేమే కాస్త లేట్ అయినాము అనమాట. నేను, మా హస్బెండ్, మా అబ్బాయి అయితే వెళ్తున్నాము. మేమైతే ముగ్గురం వెళ్తున్నాము. మా ఇద్దరు అబ్బాయిలు అయితే లేరు, వాళ్ళ హాస్టల్లో ఉన్నారు కదా. అక్కడికి వెళ్ళి అయితే బాగా ఎంజాయ్ చేయాలని అయితే డిసైడ్ అయినాం మేము. ఇప్పుడైతే మేము ఎక్కడున్నామంటే పటంచెరు హైవే అయితే ఎక్కినాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మేమైతే పటంచెరు రింగ్ రోడ్ దగ్గర ఉన్నామన్నమాట. దిగేసరికి ఇంకొక 10 మినిట్స్ అయితే పడుతుంది. 10 మినిట్స్లో అయితే పటంచెరు దాటేస్తాం మేము. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా హైవే మీద అయితే చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా మా ఆయన అయితే సేఫ్గా డ్రైవింగ్, మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్తాడు ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ. 30 అంటే ఎండ చూడండి ఎట్లుందో, ఎండ మండిపోతుంది. ఎక్కడికైనా ప్రయాణం అయితే చాలు, కార్ ఎక్కితే చాలు, అక్కడాపు అది తింటా, ఇక్కడాపు ఇది తాగుతా అంటాడు మా వాడు అయితే. అట్లా అని చెప్పేసి ఇక మా దగ్గర షాప్ ఉంది కదా, బఠానీ స్నాక్స్ తీసుకొచ్చి కార్ ఎక్కి 1/2 అవర్ అయిందో లేదో ఆకలి వేసింది అనమాట మా వాడికి అయితే. అంతే, బయటికి వెళ్ళినప్పుడల్లా ఆకలి. ఇంట్లో ఉన్నప్పుడు తినమంటే కూడా అసలు ఆకలి కాదు. ఇక్కడ రోడ్డుకు 2 సైడ్ల, అటు సైడ్ ఇటు సైడు పూల మొక్కలు అయితే భలేగా నాటిండ్రు. చాలా గ్రీనరీగా ఉంది, ప్రశాంతంగా ఉంది అనమాట. ఇంకా టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. హైవే పైన ఉన్న టోల్ గేట్ దగ్గరికి అయితే ఉన్నట్టయితే మీరు కార్కి 130 ఉంది, ఒకసారి వెళ్ళొస్తే రెండోసారికి 195 ఉంది. ఇంకా ఇక్కడైతే కారు జీపు అని రాసింది ఉంది. మేమైతే దీంట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇంకా గేట్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు, వెయిట్ చేస్తున్నాం అనమాట. మేము రాగానే అయితే ఎక్కడ టోల్ గేట్ దగ్గర అయినా సరే ఆటోమేటిక్గా గేట్ అయితే ఓపెన్ అయ్యేది, కానీ ఈ అబ్బాయి వచ్చి స్కాన్ చేసుకుంటేనే ఓపెన్ అయింది. ఇక్కడ టోల్ గేట్ అయితే దాటేసినాము. ఇక్కడ రోడ్డు మీద అయితే మొత్తం వడ్లు ఎట్లా ఎండ కోసిరు చూడండి. మొత్తం పొలాల్లో వరి మాత్రమే పెడతారు అనమాట. సన్న బియ్యం, దొడ్డు బియ్యం అన్ని రకాలు పెట్టుకుంటారు. ఇక రోడ్ల పైన ఎండ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ రోడ్ల మీదనే ఎండ కోస్తారు. ఇంకా వానమొగలు అయిందని చెప్పేసి మొత్తం కుప్పలకు వచ్చేసినాయి. కుప్పలు నూకేసి ఇట్లా సంచులు అయితే కప్పుకుంటారు అనమాట. మేమే లేట్ వచ్చినామేమో అనుకున్నా కానీ మా అల్లుడు కూడా లేటే బయలుదేరినట్టుండు. ఇంకా మాకు ఊరు దగ్గరికి వెళ్ళే ముందు అయితే కలిసిండ్రు అనమాట. ఇంకా వాన చినుకులు స్టార్ట్ అయినాయని చెప్పేసి పిల్లల్ని అయితే కార్లోకి ఎక్కించుకున్నాము. మా వేదుగాడు అయితే హాయ్ చెప్తున్నాడు. ఇంకా ఊరు దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళకుండా ఇంటి ముందు ఉన్న అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అయితే మేమందరం ఇంట్లోకి అయితే ఎంట్రీ అయినాం అనమాట. చాలా రోజుల తర్వాత అందరం కలిసినాం కాబట్టి అలా కూర్చొని కొద్దిసేపు అయితే అందరం కలిసి మాట్లాడుకున్నాము. ఇంకా కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఊర్లో అందరికైతే అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేసిర్రు. మేమందరం అయితే హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న అన్నదాన కార్యక్రమానికి వెళ్తే అయితే అందరం అక్కడే భోజనాలు ముగించుకొని అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా మేము భాగవతం స్టేజ్ దగ్గరకు వచ్చేసరికి అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రపటానికి అయితే పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. పూజా కార్యక్రమాలు అయిన తర్వాత అయితే వెనకాల పాత్రలన్నీ రెడీ అవుతున్నాయి అన్నమాట. అలా వెనక్కి వెళ్ళైతే చూసినాం అనమాట. కొన్ని పాత్రలు రెడీ అయిపోయినాయి. మా మరిది గారు అయితే రెడీ అయిపోతున్నారు. ఇంకా ఫైనల్గా అయితే తను రెడీ అయిపోయినరు భూదేవి. ఇంకా చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను మా మరిది గారితో. అలా వీడియో క్లిప్ తీసుకున్న తర్వాత మేము అందరం అయితే స్టేజ్ ముందుకు వెళ్ళైతే కూర్చున్నాం అనమాట. మేమైతే స్టేజ్ ముందుకెళ్ళి కూర్చోగానే భూదేవి విష్ణుమూర్తి వద్దకు వచ్చి, స్వామి, భూలోకంలో పాపభారం ఎక్కువైపోతుంది, పుణ్యకార్యాలు తగ్గుతున్నాయి, పాపకార్యాలు పెరిగిపోతున్నాయి, దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు, అకృత్యాలు చాలా పెరిగిపోతున్నాయి, మంచి మనుషులు తగ్గిపోతున్నారు, పాపాత్ములు పెరిగిపోతున్నారు, ఈ భూమి భారం మోయలేకపోతున్నాను స్వామి, నా వల్ల కాదు అని భూమాత బాధలన్నీ విష్ణుమూర్తికి చెప్పుకుంది. అప్పుడు విష్ణుమూర్తి భూమాతను ఓదార్చి ధైర్యం చెప్పి, నేను వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారంలో భూమిపైన జన్మిస్తాను, అప్పుడు ఈ పాపభారం మొత్తం తొలగిస్తాను అని చెప్పి భూమాతను ఓదార్చి పంపించి వేస్తాడు. తర్వాత విష్ణుమూర్తి దేవేంద్రుణ్ణి, సూర్యుణ్ణి, శివుణ్ణి, బ్రహ్మని పిలిపించి, భూమాతకు భారం ఎక్కువవుతుంది, అది తీర్చడానికి మనం వివిధ జన్మలు ఎత్తాల్సి ఉంటుంది అని చెప్పాడనమాట. నేను బ్రహ్మంగారిలా జన్మిస్తానని చెప్పాడు. బ్రహ్మాండపురంలో పరిపూర్ణాచారి ప్రకృతాంబ దంపతులకు జన్మించాడు. భాగవతంలో చాలా చక్కగా చూపించారనమాట. ఉయ్యాల పాటలతో చాలా బాగా చూపించారు. ఇంకా ఉయ్యాల సన్నివేశం అయిపోయిన తర్వాత బాలబ్రహ్మం గారు అయితే ఎంట్రీ ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించాడు బాలబ్రహ్మం గారు అయితే.
ఇంకా తర్వాత అయితే ఇంకా చాలా పాత్రలు ఉన్నాయన్నమాట. మాకు అప్పటికే నిద్ర వచ్చేసింది. ఇంకా నేను మీకు మిగతా పాత్రలు చూపించలేకపోతున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.